వక్ఫ్ బోర్డు కొత్త చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. అసలు వక్ఫ్ బోర్డు చట్ట సవరణలో ఏముంది? ముస్లిం సంఘాలు ఎందుకెంతగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి? పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్యన ఉన్న తేడాలేంటి? నిజంగా వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వాలు లాగేసుకుంటాయా? ముస్లిం సంఘాల నాయకులు ఆరోపిస్తున్నట్టు వక్ఫ్ బోర్డు భూములకు మసీదులకు ఏమైనా సంబంధం ఉందా? గతంలో వక్ఫ్ బోర్డులపై ముస్లింలే ఎందుకు కోర్టుల్లో కేసులు వేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు భారతదేశంలోని అన్ని ధార్మిక సంస్థల లాభ నష్టాలను కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ చేస్తుంటే 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులున్న వక్ఫ్ బోర్డులను మాత్రం కాగ్ ఎందుకు ఆడిటింగ్ చేయలేకపోతుంది? విద్యావంతులైన ముస్లింలు వక్ఫ్ బోర్డుల చట్ట సవరణపై సంతోషం వ్యక్తం చేస్తుంటే మెజారిటీ ముస్లింలు మాత్రం రోడ్లపై ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? ఆందోళన చేస్తున్న ముస్లింల వెనుక ముతావలీలు రాజకీయ నాయకులు ఉన్నారా? వక్ఫ్ బోర్డుల చట్ట సవరణ ముస్లింలకు భారతదేశానికి మంచిదా కాదా? దోస్తం నమస్కార్. వక్ఫ్ బోర్డు చట్టం 2025కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. పాత చట్టం కొత్త చట్టంకు సంబంధించిన తేడాలేంటో ఒక్కసారి చూద్దాం. పాత చట్టంలో ఏముంది? ముస్లిం మత ధార్మిక ప్రయోజనాలకు సంబంధించిన బోర్డుకు అరబిక్ పదమైన వక్ఫ్ బోర్డుగా ఇప్పటి వరకు పేరుంది. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు పేరును ఉమీద్గా మార్చేశారు. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఉమీద్కు మరో పేరే ఆశ. పాత చట్టంలో ఏముంది? వక్ఫ్ బోర్డులకు అన్ని రాష్ట్రాల్లోనూ ఒక సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన ముస్లింను మాత్రమే ఇప్పటి వరకు ఎన్నికల పద్ధతిలో నియమించేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రం. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులకు ముస్లింలను మాత్రమే నియమించాలన్న రూల్ను తీసేశారు. బోర్డుకు సిఇఓను ఎన్నికల పద్ధతిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఏ మతం వ్యక్తినైనా సిఇఓగా నియమించవచ్చు. సిఇఓ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానిదే ఫైనల్ నిర్ణయం. పాత చట్టంలో ఏముంది? వక్ఫ్ బోర్డులోని సభ్యులను ముస్లిం సంఘాల నుంచి మాత్రమే ఎన్నుకోవాలి. కానీ కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులోని సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నియమిస్తుంది. దీనివల్ల రాష్ట్రాల్లో అధికారంలో ఉండే రాజకీయ పార్టీలకు కొంత స్వేచ్ఛ దొరికినట్టు అవుతుంది. సంఘాలకు దూరంగా ఉండే ముస్లిం మేధావులకు వక్ఫ్ బోర్డుల్లో స్థానం దొరుకుతుంది. పాత చట్టంలో ఏముంది? వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా మగవాళ్ళు మాత్రమే, అందులోనూ ముస్లింలు మాత్రమే ఉండేవాళ్ళు. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో 2 ముస్లిం ఆడవాళ్లతో పాటు 2 నాన్ ముస్లింలు సభ్యులుగా, మరో 2 నాన్ ముస్లింలను ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా నియమించాలి. ఈ 4 నాన్ ముస్లింలు మత కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరు. కేవలం అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో మాత్రమే వక్ఫ్ బోర్డుకు సహాయపడతారు. పాత చట్టంలో ఏముంది? దానం ఇచ్చిన వ్యక్తి వివరాలు రికార్డులు లేకపోయినప్పటికీ నోటి మాటగా చెప్పిన ఆస్తులు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులుగా ఇప్పటి వరకు చాలా చోట్ల చలామణి అవుతున్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయేవి. కొత్త చట్టం ప్రకారం మౌఖికంగా అంటే నోటి మాటగా ప్రకటించినవి వక్ఫ్ బోర్డుల ఆస్తులు కాబోవు. కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుల ఆస్తులకు సంబంధించిన అన్ని రికార్డులను తప్పనిసరిగా చెక్ చేసి ధృవీకరించిన తరువాతే రిజిస్ట్రేషన్ చేయాలి. పాత చట్టంలో ఏముంది? 1995లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలను పరిష్కరించడానికి క్వాసీ జ్యుడిషియల్ పేరుతో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జిమెంట్లే ఫైనల్. కింది కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవకాశం లేకుండా చేయటమే కాదు, హైకోర్టుల చేతులు కూడా కట్టేసింది 1995 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం భారతదేశ న్యాయ వ్యవస్థకే ఒక మాయని మచ్చ. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుల ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జిమెంట్లపై 3 నెలల్లోపు అంటే 90 రోజుల్లోపు హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. న్యాయం, చట్టం, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా హైకోర్టులు ట్రిబ్యునల్ల జడ్జిమెంట్లపై విచారణ జరిపి జడ్జిమెంట్లు ఇవ్వచ్చు. దీంతో ముస్లిం సంఘాల్లోని లీడర్లు గుత్తాధిపత్యం చెలాయిస్తున్న వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ల ఇష్టారాజ్యానికి, అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాత చట్టంలో ఏముంది? వందల సంవత్సరాల కిందట ముస్లిం రాజులు ఎలాంటి రికార్డులు లేకుండా నోటి మాటగా ప్రకటించినవన్నీ వక్ఫ్ బోర్డుల ఆస్తులే. కొత్త చట్టం ప్రకారం చాలా ప్రాంతాల్లో న్యాయంగా కొనుక్కొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పట్టా సాగు భూములు, పట్టా స్థలం
కొనుక్కున్న ప్రజలకు ఇన్నేళ్లకు విముక్తి లభించినట్టయింది. ఇలాంటి ఆస్తులపై వక్ఫ్ బోర్డుల ట్రిబ్యునల్ ఇచ్చిన అన్యాయమైన తీర్పులపై ఇప్పుడు సివిల్ కేసులు ఫైల్ చేయొచ్చు. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్కు సమీపంలోని పశ్చిమ బెంగాల్లో ముస్లింలు హింసాత్మక నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే హిందువులైన తండ్రి కొడుకులను అత్యంత దారుణంగా హతమార్చారు. బెంగాల్లోని హిందువుల కుటుంబాలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ళు, వ్యాపార సంస్థలు వదిలేసి వేరే జిల్లాలకు పారిపోయేలా చేశారంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. నిజానికి చాలా ముస్లిం దేశాల్లో వక్ఫ్ బోర్డులకు ఆస్తులే లేవు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలుకొని సౌదీ అరేబియా వరకు వక్ఫ్ బోర్డులన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తాయి. ఇండియాలో మాత్రం అత్యంత అవినీతితో ఇప్పటి వరకు కొందరి మత నాయకుల కిందే స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ స్వేచ్ఛకు బ్రేక్ పడటం వల్లే గొడవలు చేసేలా రెచ్చగొడుతున్నారు. వక్ఫ్ బోర్డులపై ముస్లిం సంఘాలే 9,942 కేసులు ఫైల్ చేశాయంటే వక్ఫ్ బోర్డుల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఎంతగా ప్రబలిపోయిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇండియాలో వక్ఫ్ బోర్డులకు 1.5 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఈ ఆస్తులపై వస్తున్న ఆదాయం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే, అది కూడా ఒక సంవత్సరానికి. ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటం, మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు నోరు విప్పకపోవటం వల్లే వక్ఫ్ బోర్డుల ఆదాయాలపై ఆడిటింగ్ జరగటం లేదు. దీనివల్ల నష్టపోతున్నది పేద మధ్యతరగతి ముస్లింలే. ఆందోళన చేస్తున్న ముస్లింలారా, వక్ఫ్ బోర్డుల వల్ల ఇప్పటి వరకు మీకు ఏమైనా లాభం జరిగిందా? జరిగితే ఎంత లాభం? ఒక్కసారి మీరంతా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం వల్ల 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులపై ఆదాయంతో పాటు లావాదేవీల విషయంలో పారదర్శకత పెరుగుతుంది. వక్ఫ్ బోర్డులను అడ్డుపెట్టుకొని అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకు మూకుతాడు వేయటంతో పాటు వక్ఫ్ బోర్డుల ఆదాయం పెంచడం ద్వారా పేద మధ్యతరగతి ముస్లింలకు ఆర్థిక సహాయం అందించవచ్చన్నది నరేంద్ర మోడీ సర్కారు ప్రధాన ఉద్దేశం. ఇందులో చాలా వరకు నిజం కూడా ఉంది. వక్ఫ్ బోర్డుల్లో 85% సున్నీ మతస్థులే. కొత్త చట్టం వల్ల వెనుకబడ్డ షియా, బొహరా వంటి ముస్లిం వర్గాలకు వక్ఫ్ బోర్డుల్లో ప్రాధాన్యత పెరగబోతోంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరగటం ఏమాత్రం ఇష్టం లేని ముస్లిం సంఘాల్లోని రాజకీయ నాయకులు అమాయక ముస్లింలను రెచ్చగొడుతున్నారని విద్యావంతులైన ముస్లిం విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త చట్టం వల్ల వక్ఫ్ బోర్డులపై ప్రభుత్వ నియంత్రణ పెరిగితే తమ గుత్తాధిపత్యానికి, తమ అవినీతికి అడ్డుకట్టపడుతుందని వారంతా భయపడుతున్నారు. అందుకే చట్టాలపై పెద్దగా అవగాహన లేని ముస్లింలతో భయాలను వ్యాప్తి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ వల్ల మసీదులను ఆక్రమించేసుకుంటారని, మదర్సాలు మూతబడిపోతాయని, ముతావలీల ఉద్యోగాలు పోతాయని నిరసన వ్యక్తం చేయకపోతే ముస్లింలను మరింతగా అణగదొక్కేస్తారన్న సంఘాల ముసుగులోని రాజకీయ నాయకుల కుట్రలో మీరు భాగం కావద్దు. వక్ఫ్ బోర్డుల కేసుల విషయంలో హైకోర్టులు కూడా ఏమీ చేయలేని విధంగా 1995 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చట్టం చేసిందంటే బుజ్జగింపు రాజకీయాలు భారతదేశంలో ఎంత హీన స్థితికి దిగజారిపోయాయో, భారతదేశాన్ని ఎంతగా అధోగతి పట్టిస్తున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. గాంధీజీ, నేతాజీ, వల్లభాయ్ పటేల్, అంబేద్కరుడు కోరుకున్నది ఇలాంటి భారతదేశాన్నేనా? రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి కులం, మతం ఆధారంగా ఓటర్లను బుజ్జగిస్తున్నంత కాలం భారతదేశం నలిగిపోతూనే ఉంటుంది. ఇది మీ దేశం. అపరిమిత స్వేచ్ఛ గొడవలకు, విశృంఖలత్వానికి దారితీయకూడదు. భావి భారతానికి మీరు కూడా ఆదర్శంగా ఉండండి. ఒక మతం చేసే అనవసరపు గొడవల వల్ల మరో మతంలో ఐకమత్యం విపరీతంగా పెరిగిపోతుందన్న విషయం మరిచిపోవద్దు. దోస్తం, ధన్యవాద్.